బోన్‌లెస్ చికెన్‌తో ఏ రెసిపీ చేద్దామా అని ఆలోచిస్తున్నట్టయితే గనక ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఎక్కువ టైం కూడా తీసుకోదు. క్రిస్పీగా చికెన్ పకోడీ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే బోన్‌లెస్ చికెన్‌ని మంచిగా వాష్ చేసేసుకొని ఇలా మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. బట్ బోన్‌లెస్ అయితే ఇంకొంచెం బావుంటుంది. ఇప్పుడు ఇందులోనే మ్యారినేషన్ కోసం సాల్ట్, కారం ఇంకా పసుపు కూడా వేసేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే కొంచెం చప్పగా అయినట్టు అనిపిస్తుంది కాబట్టి కొంచెం కారం ఇంకా ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని చెప్పాను కదా, ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. అంతే, ఇంకేం మసాలా వేసే పని లేదు. మీకు ఇష్టం ఉంది ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కోటింగ్ కోసం 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ కోటింగ్ లేకుండా, కోటింగ్ చాలా తక్కువ, ఇంకా క్రిస్పీగా ఉండేలాగా చేసుకుందాం. బయట మనం తినేటప్పుడు ఎప్పుడైనా సరే కోటింగే ఎక్కువగా తగులుతూ ఉంటుంది కదా, అంత బాగా అనిపించదు. సో ఇలా ఇంట్లో ట్రై చేసి చూడండి. తక్కువ కోటింగ్తో క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఫస్ట్ ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా చికెన్లో కలిపేసిన తర్వాత లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరి వాటర్ ఎక్కువ వేయకూడదు, ఇలా ముక్కకి అంటుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు, లేదంటే అలానే బయట అయినా ఉంచేయచ్చు. నేను ఇది మార్నింగ్ మ్యారినేట్ చేసేసాను ఈవినింగ్ స్నాక్స్లోకని. ఈవినింగ్ ఇలా ఆయిల్ బాగా వేడయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని 5 మినిట్స్ అలా సిమ్లో ఉంచేసి అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫస్ట్ మన సిమ్లో పెట్టే 5 మినిట్స్లోనే చికెన్ కుక్ అయిపోతుంది, బాగా మ్యారినేట్ అయి ఉంటుంది కాబట్టి. ఆ తర్వాత క్రిస్పీనెస్ కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేస్తే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి క్రిస్పీగా ఉంటాయి. ఇందులో నేను కలర్ ఏం యాడ్ చేయలేదు, కానీ కలర్ చూసారా ఎంత బాగుందో.